హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇలా డైలీ వ్లాగ్స్ పెట్టి అయితే చాలా రోజులు అయిపోతుంది, చాలా వీక్స్ అయితే. ఎందుకంటే మాకు కొంచెం ఇంట్లో బాగాలేదు. మా రిక్కీకి మా హస్బెండ్కి ఇద్దరికి టైఫాయిడే. ఇంకా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళని తిప్పడమే సరిపోతుంది. పైగా మా బుడ్డోడికి అయితే బాగా సీరియస్ అయింది, హాస్పిటల్లో ఉండిపోవాలని చెప్పేసి అన్నారు. ఒక వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను ఆ విషయం. ఇంకా అప్పటి నుంచి సరిగ్గా వండుకోవడం లేదు, తినడం లేదు. ఇంకా వాళ్ళకైతే కుదిరింది వ్లాగ్. ఈ రోజైతే మా హస్బెండ్ రాజమండ్రి వెళ్ళారండి పనుండి. మార్నింగ్ 5కి వెళ్ళారు, ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా వచ్చిన వెంటనే నాకు కొంచెం రైస్ పెట్టు, అన్నం తినేసి షాప్కి వెళ్ళిపోతా అని అయితే చెప్పారు. ఇంకా నేనైతే వచ్చేసి ఇంకా ఒక పక్క రైస్, ఇంకో పక్క కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. అంగన్వాడీ నుంచి అయితే మాకు గుడ్ రేషన్ ఇచ్చారు మా బొడ్డోడికి. ప్రతి మంత్ అలాగే ఇస్తారండి ఎగ్స్. సో ఇంకా అలా గుడ్లు అయితే తీసుకొచ్చాను, చూసారు కదా. 25 ఇచ్చారు, ఒకేసారి ఇచ్చేస్తారు. సో ఇంకా గుడ్లను అయితే ఒక పక్కన రైస్ పెట్టాను కదా, ఇంకో పక్కన అయితే ఇది పెట్టేశాను. ఇలా మన వాటర్లో వేసినప్పుడు అవి గన కిందకి వెళ్ళిపోతే మంచి అని, పైకి వస్తే పాడైపోయినాయి అని ఒక ఛానల్లో చూశాను, ఒక సిస్టర్ చెప్తుంటే. సో అది నిజమా కాదా అనేది టెస్ట్ చేయాలి ఇవాళ. సో నాకైతే ప్రస్తుతానికి అన్ని కిందకి వెళ్ళిపోయాయి. మరి ఎలా ఉడుకుతాయి ఏంటో తెలియదు. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అయితే కట్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను. ఇంకా మేము కూడా నాన్ వెజ్ అవి తిని చాలా డేసే అయిపోతుంది. ఎగ్ ఏమి నాన్ వెజ్ కాదు కదా ఫీవర్కి. సో అయినా తినాలి అనిపించి వండుకుంటున్నామండి చాలా డేస్ తర్వాత. మంత్లీ వస్తాయి, మేము మ్యాక్సిమం వచ్చినప్పుడే ఎక్కువగా యూస్ చేసేస్తాము. ఆమ్లెట్స్ అని, అలాగే ఎగ్ గుడ్డు పుల్టా అని చెప్పి వండేస్తాము నైట్స్ అవి. ఇంకా ఇవాళ అయితే ఇలాగ ఎగ్ పులుసులో అయితే చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి మ్యాక్సిమం మన వ్లాగ్స్లో ఎక్కువగా పులుసే ఉంటుంది. మా హస్బెండ్కి ఎగ్ పులుసు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి కుదిరినప్పుడల్లా అలాగ ఎగ్ పులుసుగానే వండుతాను. వాళ్ళ అమ్మ ఎలా వండుతారో అలాగ అయితే వండమంటారు. ఇంకా అలా అయితే వండుతాను. ఇంకొక పక్కన ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నానండి. ఒకేసారి కట్ చేసి పెట్టేసుకుంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. మా హస్బెండ్ మా బుడ్డోడి దగ్గర ఉన్నారు. వాడు మెలకుగా ఉంటే ఇప్పుడు నాకైతే వంట ఏమీ అవ్వదు. ఇప్పుడు కూడా లెగ్సే ఉన్నాడు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా అలా అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఎంత ట్రై చేసిన ఇప్పుడు 5-6 సార్లు అయితే వీడియో ఆపేశాను, అయినా సరే వాడు ఆపట్లేదు. ఏంటో కొత్త కొత్త మాటలు వస్తున్నాయి. నాన్న నాన్న అంటున్నాడు, అత్త అత్త అంటున్నాడు, తాత అయ్యో తాత తాత అంటున్నాడు. ఇంకా వాడు ముచ్చటే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, సో నేను ఎందుకు ఇవ్వకూడదని అనమాట వాడు చేసేది. సో మనం ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటే అవి అయితే బ్రేక్ అవ్వండి. నేను ఇందాక మర్చిపోయాను, అందుకే ఇందాక క్లిప్లో సాల్ట్ అయితే యాడ్ చేశాను, చూసారు కదా. ఇంకా అలా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి. వాటిని ఇంకా పీల్ తీసేసుకున్నాను. నేను సింక్లో పెట్టేసి కడిగి వాష్ చేసి తీస్తాను నీట్గా. నాకు లేకపోతే నచ్చదు నీట్గా లేకపోతే. ఇంకా అలా తీసేసుకున్నాను. ఈసారి ఎగ్స్ ఏంటో మరి అన్నీ పోయాయి, నాకు రాలేదు తీయడము ఎలాగో. ఇంకా అవే ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇవాళ మేము ప్రతి కూరలో అది మెంతులును ఆవాలు వేస్తాను కదా. సో ఇవాళ అయితే తగ్గించేసాను. బాగా ఒంట్లో వేడి వచ్చేసిందంట, మా హస్బెండ్కి తగ్గించేసేమన్నారు. వేడి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయకుండా ఓన్లీ ఆనియన్స్, టమాటో వేసి ఇలాగా చేస్తున్నాను. ఓ పక్కన మీకు అర్థమవుతుందండి, నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన ఇంకా సౌండ్ వస్తుంది. దీని గురించి పొద్దునుంచి వీడియో అయితే ఆపేశాను వాయిస్ ఓవర్ ఇవ్వడం. పొద్దునుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, వేరే ఎక్కడికి వెళ్ళి ఇవ్వలేం కదా. ఇంకా అందుకని చెప్పి ఇలాగే ఇస్తున్నాను. సో డిస్టర్బెన్స్గా ఉంటే ఏమీ అనుకోవద్దండి. సో ఇంకా అలా అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ పోపులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అది కూడా ఫ్రై అయిపోతుంది. ఇంకో పక్కనేమో రైస్ పెట్టేశాను. రైస్ అయిపోయింది, ఇంకా దాన్ని ఆఫ్ చేసేసాను. వీడియోకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అటు పక్కన ఉన్న ఈ కడాయి అయితే ఈ స్టవ్ మీదకి తీసుకొచ్చేసానండి, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. అటు సైడ్ నాకు ఎందుకు అంత లుక్ అనిపించలేదు. ఇంకా అలా ఫ్రై అవుతున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వాటిలలోకి మంచిగా ఫ్రెష్గా నేను తెచ్చుకున్న కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ఇక్కడ నేనైతే
టమాటోస్ వేసానండి. టమాటోస్ కూడా వేసి ఇవంతా బాగా మెత్తగా అయ్యే వరకు చూసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసేది మిస్ అయింది. నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ముందే యాడ్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేసేసాను. సో అది క్లిప్ మరి చూసారో లేదో మీరు చూడండి. నేనైతే ఒకేసారి వేసేసుకుంటాను. ఇంకా అలా ఆనియన్స్ కూడా బాగా ఫ్రై, టమాటోస్ అన్నీ మెత్తగా అయిపోయినాక టమాటోస్ అయిపోవాలి. అలా అయిపోయినాక కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కర్రీకి కారం యాడ్ చేశాక 1 నిమిషం మూత పెట్టి అలా వదిలేయాలండి. అప్పుడు పచ్చి కారం స్మెల్ అయితే పోతుంది. ఇంకా అలా పోయాక మూత తీసేసి ఇంకా మనం ఫస్ట్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. వాటర్లో ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఆయిల్లో ఫ్రై అయినాక ఇంకా కొంచెం ఇందులో ఏమన్నా పచ్చిదనం ఇంకా అలా ఏమన్నా ఉంటే ఇంకా మొత్తం అంతా మగ్గిపోద్ది. ఇక్కడ నేనైతే టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు. ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరిగించుకుంటున్నాను. అలా నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కదండి ముందే. ఇంకా ఒక పక్కన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే ఆ రసాన్ని వేరేగా సపరేట్ చేసేసుకున్నాను. ఓ పక్కన ఇది ఆనియన్స్లో వాటర్ వేసింది బాగా బాయిల్ అయ్యి రెడీ అయింది కదా. ఇంకా అందులో ఈ పులుసు రెడీ చేసుకున్న పులుసు అందులో పోసేసుకున్నాను. అది మరిగేలోపు ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకున్నానండి. అలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేసి ఒక 15 మినిట్స్ అవసరం, ఒక 10 మినిట్స్ మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం ఎందుకు ఇక్కడ 15 మినిట్స్ వేస్ట్ చేసుకోవాలి, అలాగే మా బొడ్డోడు కూడా పడుకున్నాడు కదా అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పనులు అంటే షింక్ కొంచెం నాకు ఎందుకు నీట్గా అనిపించలేదు. ఆ షింక్ అంతా బాగా వాష్ చేసేసుకున్నాను, చుట్టూ పక్కన మొత్తం ఎదుర అంతా. ఇంకా అలా చేసేసుకునేటప్పటికి ఇంకా నా పని అయిపోయేటప్పటికి కర్రీ కూడా అయిపోయిందండి. నా కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. మొత్తం ఈ కర్రీకి రైస్కి అయిన గిన్నెలన్నీ ఉంటే మొత్తం వాష్ చేసేసుకున్నాను, నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకొప్పుడైతే మేము మా హస్బెండ్కి లేపి భోజనం అయితే రెడీ చేయాలి. మొత్తం అంతా నీట్గా చేసుకున్నానని చెప్తున్నాను. అక్కడ మా బొడ్డోడు ఆల్రెడీ లేచాడు. నేను కర్రీ చేసేటప్పటికే ఒకసారి లెగిసి ఫీడింగ్ అది చేశాడు. ఫీడింగ్ అడిగితే ఇచ్చాను. చూసారా చెమటలు ఎలా పట్టేసాయో. ఇంకా మేమైతే ఇలాగ ఈరోజు మా హస్బెండ్ కూడా వీడియో తీయాలనుకుంటున్నాను. అందుకే ఫుడ్ మేము ఇవాళ తినేది మీకు డైలీ వ్లాగ్ ఎప్పుడు మీకు కనిపించట్లేదు, మా హస్బెండ్ తక్కువ కనిపిస్తున్నారు కదా. సో మా హస్బెండ్తో కూడా చేయాలని చెప్పి అయితే నేను ఇంకా ఇక్కడ తినడానికి పెట్టేశాను. అన్నీ సర్వ్ చేసేసి పెడుతుంటే మా హస్బెండ్కి ఫోన్ వచ్చింది. ఏదో పెన్ డ్రైవ్, ఆయన అంతా వీడియో మిక్సింగ్లు ఫోటోషూట్స్ అవి చేసుకుంటారు కదా ఆల్బమ్స్, వాటికి సంబంధించిన కస్టమర్ ఎవరో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ఇస్తాను రమ్మంటే నేను రైస్ పెట్టాక ఆయన అయితే వెళ్ళిపోయారు సెంటర్కి. సో ఇంకా నాకు బాగా ఆకలేసింది. మా హస్బెండ్ వచ్చే వరకు కూడా ఆగలేకపోయాను. ఇంకా అలాగైతే అన్నం అయితే తినేసానండి. నేను మా హస్బెండ్ వచ్చేటప్పటికి మొత్తం కానిచ్చేసాను. మా హస్బెండ్ వచ్చేటప్పటికి సగం అన్నం అయితే అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేసాము. మా బొడ్డోడు పక్కన చూసారా ఎలా ఉన్నాడో, అలా పడుకుంటున్నాడు కానీ పాకట్లేదండి. కింద పడుకోబెడితే ఏడ్చేస్తున్నాడు. మరి చాలామంది అన్నప్రశ్నకే పాక్కుంటూ వెళ్ళి బంగారు డబ్బులు అన్నీ లాక్కొచ్చేస్తారు. మా బొడ్డోడు ఏమీ లాక్కు రాకుండా అలా పడుకొని ఉంటున్నాడు అంతే. ఏంటో మరి. ఇప్పుడు అన్నం తింటున్నాం కదా, అన్నం నేను ఇందాక అక్కడ పెడితే నా ప్లేట్ లాగేశాడు, గ్లాస్ లాగేశాడు, అన్నీ చేసేస్తే ఆ డాడీ అవన్నీ తుడిచేశారు నేను ఎంగిల్ చేత్తో ఉన్నానని చెప్పేసి. ఇంకా సో ఇవాళ వీడియో అయితే అలా ఉందండి. మ్యాక్సిమం కుదిరితే మా రిక్కి అల్లరి చేయకుండా ఉంటే డైలీ వ్లాగ్స్ ఇలాగే చేస్తూ ఉంటానండి. నాకు కూడా బోర్ కొడుతుంది కదా బొడ్డోడితో. ఇంకా మా బొడ్డోడు నేను ఇలా వీడియోలో కనిపిస్తూ మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తామండి. సో మా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇంకా అడుగున అన్నం మెత్తగా ఉంటుంది కదా, సో అన్నం అయితే తీస్తున్నాను మా బొడ్డోడికి అది కలిపి పెట్టడానికి. ఇంకా మా బొడ్డోడికి అన్నం పెట్టి పడుకోబెట్టేస్తాను, పని అయిపోతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.